హాయ్ అండి. ఎస్‌విఎల్ డిజిటల్ నాలెడ్జ్‌కి స్వాగతం. ఈరోజు మనము లైసెన్స్ సర్వే ట్రైనింగ్‌లో భాగంగా డిఎన్ఓ సిస్టమ్‌లో ఉన్నటువంటి ఒక టీపన్ని మనము భూమితి సాఫ్ట్‌వేర్ ఎలా గీయాలో చూద్దాం. సో, ముందుగా మనము భూమితి సాఫ్ట్‌వేర్‌ని మనం ఓపెన్ చేసుకోవాలి. సో, ఇక్కడ స్పేషియల్ కడస్ట్రే మనం ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనకి సాఫ్ట్‌వేర్‌లో స్పేషియల్ కడస్ట్రే ఉంది కదా! అలా ఉంటుంది. దాన్ని మనం ఒకసారి ఓపెన్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుందండి. ఓకే. సో, ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ డూ యూ వాంట్ టు కనెక్ట్ ద ప్రీవియస్ డేటాబేస్ అంటుంది. సో, ఇక్కడ నేను కొత్తగా డేటాబేస్ ఉంది కాబట్టి నో క్లిక్ చేస్తున్నా. నో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ. సో, ఇక్కడ డేటాబేస్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే మన ఫైల్ లొకేషన్ ఎక్కడ సేవ్ కావాలో దాని గురించి ఇక్కడ డేటాబేస్ అనేది ఉంటుందన్నట్టు. సో, ఇక్కడ మనము ఫైల్ లొకేషన్ మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఆ ఫైల్ ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనము ఇవ్వాలన్నట్టు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డెస్క్‌టాప్ ఉంది. సో, ఇక్కడ భూమితి అనే ఫోల్డర్ ఉంది డెస్క్‌టాప్ పైన. అందులో నేను ఇస్తున్నా. ఇక్కడ ఫైల్ నేమ్ ఇస్తున్నా నేను. డి&ఓ టీ4 అని ఇస్తున్నా నేను. డి&ఓ టీ1 ఇలా వచ్చినప్పుడు సేవ్ అని క్లిక్ చేసినట్టయితే మనకి డేటాబేస్ అనేది సక్సెస్‌ఫుల్‌గా మనకి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఓకే క్లిక్ చేసేసి ఇక్కడ కనెక్ట్ అని మనము క్లిక్ చేయాలి. సో, ఇక్కడ మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ నేను యూజర్ నేమ్ క్యాపిటల్ అడ్మిన్. సో, పాస్వర్డ్ స్మాల్ అడ్మిన్. సో, ఇలా మనం ఓకే క్లిక్ చేసినట్టయితే మనకి సాఫ్ట్‌వేర్ అనేది ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డిఎన్ఓ సిస్టమ్‌లో ఉన్నటువంటి ఒక టిఫన్ తీసుకొని, ఆ టిఫన్‌ని మనము ఇక్కడ మనం డ్రా చేయడం జరుగుతుందన్నట్టు. ఓకే. సో, ఇక్కడ మనం ముందుగా ఇక్కడ చూసినట్టయితే మనము ఓకే. లెఫ్ట్ సైడ్‌లో ఏమో మనకిక్కడ ఈ డిఎన్ఓ సిస్టమ్‌లో ఉన్నటువంటి ఒక టిఫన్ ఉన్నది. ఇక్కడ కింద ల్యాడర్ ఉన్నది కింద. ఓకే. ఈ టిఫన్‌ని మనం ఇప్పుడు భూమితి సాఫ్ట్‌వేర్‌లో మనం డ్రా చేద్దాం. సో, ఎలా డ్రా చేయాలో చూద్దాం ముందుగా. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొద్దిగా ఓకే. ఇక్కడ టాప్‌లో చూసుకున్నట్టయితే ఇక్కడ లెఫ్ట్ నుండి వెళ్ళి సెకండ్‌ది. ఇక్కడ ఏందిది క్రియేట్ న్యూ ఫీల్డ్. సో, మనము ఈ ఆప్షన్‌ని ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇందులో. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రీప్లేస్ మ్యాప్ ఇవి గుర్తుంచుకోవాలండి. ఇవి మనం చాలా అంటే ఇవి వాడడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఉపయోగించే ఈ లాడర్ మనం వీటిని ఉపయోగించేసుకొని మనం ఇప్పుడు ఈ ఫీల్డ్ ఈ టీ1 ప్లస్ ఈ లాడర్ మనము డ్రా చేయడం జరుగుతుంది కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. ఏమేమి వాడతాం అనేది ఇక్కడ మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సో రీప్లేస్ మ్యాప్ తర్వాత ఇక్కడ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ తర్వాత లాడర్ టేబుల్ డ్రా ట్రయాంగిల్ ఉంది కదా దీన్ని కూడా వాడడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఎంటర్ ఆప్సెట్స్ ఇది కూడా వాడడం జరుగుతుంది. నెక్స్ట్ జాయింట్ లైన్స్ ఇది కూడా వాడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్టెండ్ ద బేస్ లైన్ ఇది కూడా వాడడం జరుగుతుంది. ఇక్కడ టోప్ డీటెయిల్స్ కోసం అయితే దీన్ని వాడడం జరుగుతుంది అన్నట్టు. ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ క్రియేట్ న్యూ సబ్ డివిజన్ పాయింట్ ఇది కూడా వాడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి డ్రా అర్జెంట్ లైన్ ఇది కూడా మనం వాడడం జరుగుతుంది అన్నట్టు. ఓకే. ఇప్పుడు మనము టీఫన్ని ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ వెల్లో కలర్ ఉంది కదా దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ క్రియేట్ న్యూ ఫీల్డ్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి డిస్ట్రిక్ట్ అడుగుతుంది. డిస్ట్రిక్ట్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ మండల్ అడుగుతుంది. మండల్ ఇవ్వాలి. విలేజ్ అడుగుతుంది. విలేజ్ ఇవ్వాలి. నెక్స్ట్ విలేజ్ నేమ్ ఇవ్వాలి. తర్వాత విలేజ్ నెంబర్ అడుగుతుంది. విలేజ్ నెంబర్ ఇవ్వాలి. విలేజ్ కోడ్ అడుగుతుంది. విలేజ్ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ సిస్టమ్ డిఎన్ఓ అండ్ ట్రయాంగులేషన్ మనం ఈ పద్ధతి వాడుతున్నాం కాబట్టి మనము దీనే ఇక్కడ మనము ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇవి ఎంటర్ చేయాలి. ఇవి ఏంటంటే మనము బొమ్మ గీసే ముందు ఇన్ఫర్మేషన్ అండి పైన మనం టాప్లో మనం ఇస్తాం కదా డిస్టిక్ మండల్ తర్వాత విలేజ్ నేమ్ విలేజ్ కోడ్ ఈ డీటెయిల్స్ అన్నట్టు. ఈ డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ టైం మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఫీల్డ్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఫీల్డ్ నెంబర్ అనేది నేను 12 ఇస్తున్నా. ఇక్కడ యూనిట్స్ అనేటివి నేను మెట్రిక్ లింక్స్లలో నేను తీసుకోవడం జరుగుతుంది. స్కేల్ అనేది 2000 డ్రా చేస్తున్నా. సో ఇక్కడ నేను ఓకే అని క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ఏమడుతుందంటే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. సో మనం ఒకసారి డ్రాయింగ్ అని చూసినట్టయితే మనకి ఇక్కడ ఏ బి సి డి
లెఫ్ట్ సైడ్ మనం డ్రాయింగ్ చూడాలి ఒకసారి. ఏబిసిడి మొత్తం ఎన్ని ఉన్నాయి జంక్షన్లు? 4 ఉన్నాయి. సో 4 జంక్షన్లు ఉన్నాయంటే ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి? n-2 అంటే నంబర్ ఆఫ్ జంక్షన్. n అంటే నంబర్ ఆఫ్ జంక్షన్స్ అంటే 4 - 2 అంటే 2 ట్రయాంగిల్స్ వస్తాయండి. ఇక్కడ చూసినట్టయితే ఏబిడి ఇదొక ట్రయాంగిల్. నెక్స్ట్ బిసిడి ఇదొక ట్రయాంగిల్. 2 ట్రయాంగిల్స్ వచ్చినాయి కదా. ఫస్ట్ ఈ ట్రయాంగిల్స్ మనం డ్రా చేయాలన్నట్టు. ఓకే. ఫస్ట్ మనం ఇప్పుడు ఏ నుండి వెళ్ళి బికి లైన్ డ్రా చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి. ఎంటర్ ద లైన్ డీటెయిల్స్ అని ఉన్నది అన్నట్టు. ఓకే. ఇక్కడ మనము ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఎండ్ పాయింట్ బి ఉంది కదా. బి అంటే ఇక్కడ ఉండాలి బి 2 పెట్టేసినాం. ఈ డిస్టెన్స్ అడుగుతుంది ఇక్కడ 802. ఓకే అని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి డ్రా బేస్ లైన్ అని అడుగుతుంది. ఓకే క్లిక్ చేసేసి మనము ఇక్కడ బేస్ లైన్ మనం డ్రా చేయాలన్నట్టు. ఓకే. సో ఇలా బేస్ లైన్ డ్రా చేసినప్పుడు ఏ అండ్ బి మనకి 802తో వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఏబి పాయింట్ తర్వాత నెక్స్ట్ జంక్షన్ ఎక్కడ వచ్చింది? డి అంటే ఏబిని బేస్ చేసుకొని డి అనే పాయింట్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు మనము ఇక్కడ మనం చూసినట్టయితే సాఫ్ట్వేర్లో ఇక్కడ చూడండి ఒకసారి డ్రా ట్రయాంగిల్ ఉంది కదా. దీన్ని మనం ఒకసారి క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ బేస్ లైన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా దీనిపైన సెలెక్ట్ చేసుకొని ఇలా క్లిక్ చేసినట్టయితే బేస్ లైన్ పైన మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఎంటర్ ట్రయాంగిల్ డీటెయిల్స్. ఇప్పుడు ఏం చేయాలంటే ట్రై జంక్షన్ కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ట్రై జంక్షన్, డి అనేది ట్రై జంక్షన్ కాబట్టి ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే థర్డ్ పాయింట్ మనం పెట్టాలన్నట్టు. ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ ఏంది? డి. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. డి కాబట్టి ఇక్కడ డి ఉంది కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా? డి పెడుతున్నా. సో డి పెట్టినప్పుడు ఇక్కడ ఏమడుతుందంటే ఏ టు బి డిస్టెన్స్ ఎంత? 802 అని ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. ఏ టు బి 802 ఉంది. నెక్స్ట్ ఏ టు డి డిస్టెన్స్ ఎంత అని అడుగుతుంది ఇప్పుడు మనకి. ఏ నుండి డికి ఎంత ఉంది మనకి? ఇప్పుడు 534 ఉంది. 534. నెక్స్ట్ బి టు డి ఎంత ఉంది? బి నుండి వెళ్ళి డికి ఎంత ఉంది డిస్టెన్స్ అంటే 940 ఉంది అన్నట్టు. సో ఇక్కడ మనము 940. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఓకే అని క్లిక్ చేసినట్టయితే మనకి ట్రయాంగిల్ రావడం జరుగుతుంది. సో ఇది బేస్ లైన్కి మన కర్సర్ని లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు మాత్రం ట్రయాంగిల్ లెఫ్ట్ సైడ్ రావడం జరుగుతుంది. రైట్ సైడ్ అని అనుకో రైట్ సైడ్ రావడం జరుగుతుంది అన్నట్టు. లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్. సో నాకు ఇప్పుడు అది రైట్ సైడ్ ఉంది కాబట్టి నేను రైట్ సైడ్లో ఇటు కర్సర్ ఇక్కడ అనేసి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ట్రయాంగిల్ ఇలా రావడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు ఒక ట్రయాంగిల్ వచ్చింది, ఇంకొక ట్రయాంగిల్ రావాలి. ఇప్పుడు ఏంది? ఏబిడి వచ్చింది కదా, సి రావాలి. సి అనేది ఏంది? ఈ పాయింట్ అనేది మనకి బీడీ లైన్ బేస్ చేసుకొని రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను మళ్ళీ సేమ్ ఇక్కడ ట్రయాంగిల్ సింబల్ ఉంది కదా, డ్రా ట్రయాంగిల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తున్నా. సో ఇది బేస్ లైన్ అవుతుంది కాబట్టి దీన్ని క్లిక్ చేసుకుంటున్నా. దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఈ రెండింటి ద్వారా నేను ఆ పాయింట్ సి అనే పాయింట్ నేను పాయింట్అవుట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ థర్డ్ పాయింట్ ఇక్కడ ఏడి. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంది? ఇక్కడ నాకు ఇక్కడ సి అవుతుంది, ఇక్కడ వచ్చేది సి అవుతుంది, ఇక్కడ సి. సో ఇక్కడ నేను సి అనేది క్లిక్ చేస్తున్నా. సో సి అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఇక్కడ బీడీ ఇండియల్ డిస్టెన్స్ ఎంత? 940 ఆల్రెడీ ఉన్నది. ఇక్కడ ఇప్పుడు బీసీ కావాలి. ఇక్కడ చూసినట్టయితే బీసీ ఎంత మనకి 396. ఓకే. నెక్స్ట్ డీసీ కావాలి. డీసీ ఎంత ఉంది మనకి ఇక్కడ? 986. సో ఇక్కడ నేను ఓకే కొట్టినట్టయితే సేమ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్ రావడం జరుగుతుంది ట్రయాంగిల్. సో రైట్ సైడ్ కాబట్టి నేను ఇప్పుడు ట్రయాంగిల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు నాకు ఏబిసిడి అనే ఇప్పుడు నాకు ఈ 4 జంక్షన్లతోని నాకు 2 ట్రయాంగిల్స్ ఏర్పడడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇప్పుడు ఆఫ్సెట్లో బెండ్స్ నేను ఇవ్వాలన్నట్టు. సో అది ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ల్యాడర్ చూడాలి. ఇక్కడ ఫస్ట్ మనము మామూలుగా డ్రా చేసినప్పుడు కానీ ఫస్ట్ జంక్షన్లు మనం వేసుకున్న తర్వాత నెక్స్ట్ ల్యాడర్ నుండి వెళ్ళి మనం ఆఫ్సెట్లు అంటే బెండ్స్ కానీ ఆఫ్సెట్లు ఏమైనా ఉంటే వేసుకుంటే వెళ్ళాలన్నట్టు. ఓకే. ఫస్ట్ ఏ నుండి వెళ్ళి బీకి వెళ్ళాలి. ఏ నుండి వెళ్ళి బీకి వెళ్తున్నప్పుడు 290 దగ్గర 290 డిస్టెన్స్లో 136 ఆఫ్సెట్ అనేది బెండ్ 1 అని ఉన్నదన్నట్టు. ఇక ఏ టు బి అంటే ఇక్కడ అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు నేను ఆఫ్సెట్ గీయాలంటే ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కదా, ఒకటే ఆఫ్సెట్ ఉన్నది కాబట్టి నేను ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఒకటే ఆఫ్సెట్ ఉన్నది కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ నుండి వెళ్ళి 1 బి ఈ డిస్టెన్స్ ఈ 2 డిస్టెన్స్ తెలిసినప్పుడు మాత్రమే మనము ట్రయాంగిల్ తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు నేను చూసుకున్నట్టయితే ఇప్పుడు ట్రయాంగిల్ ఇది ఒక ట్రయాంగిల్ లా ఉంది కాబట్టి ఇక్కడ నేను ట్రయాంగిల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. డ్రా ద ట్రయాంగిల్.
ఈ బేస్ లైన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ ట్రై జంక్షన్ అవుతుంది ఇక్కడ థర్డ్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్ అనేది ఇక్కడ ఏంటంటే ట్రై జంక్షన్ కాదండి, ఇక్కడ ఆఫ్సెట్ కాబట్టి ఇక్కడ ఆఫ్సెట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఆఫ్సెట్ ఎంత నంబర్ ఎంత ఉన్నదో అంత నంబర్ ఇవ్వాలి. ఇక్కడ 1 ఉన్నది కాబట్టి నేను ఆఫ్సెట్ నెంబర్ 1 ఇస్తున్నా. ఏ టు బి డిస్టెన్స్ ఎంత వచ్చింది 802. ఇప్పుడు మనకి 3 డిస్టెన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ ఆఫ్సెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఏ టు 1 ఎంత డిస్టెన్స్ 320. బి టు 1 డిస్టెన్స్ ఎంత 530. ఇప్పుడు ఓకే కొట్టినట్టయితే మనము మనకి ఇక్కడ బెండ్ 1 రావడం జరిగింది. ఇది బేస్ లైన్ కాబట్టి రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ నేను రైట్ సైడ్ ఉంది కాబట్టి క్లిక్ చేస్తున్నా. నాకు ఇక్కడ బెండ్ 1 రావడం జరిగింది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఏంది 2, 3, 4, 5 ఇక్కడ ఉన్నాయి అన్నట్టు. సో డి టు సి ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఏంది బి టు డి. బి టు డిలో చూసుకున్నట్టయితే ఆల్రెడీ సిఏ ఆల్మోస్ట్ ఇవి బి టు డి వస్తున్నప్పుడు సి అనేది ఇక్కడ రావడం జరుగుతుంది, ఏ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఆల్రెడీ అవి మనకి ఫైండ్ అవుట్ చేయడం జరిగినది. సో వాటి గురించి అవసరం లేదు. బెండ్లు చూద్దాం. సెకండ్ బెండ్, థర్డ్ బెండ్, ఫోర్త్ బెండ్, ఫిఫ్త్ బెండ్ ఎక్కడ ఉన్నాయంటే డి టు సి లో ఉన్నాయి అన్నట్టు. అంటే డి నుండి సికి వెళ్ళేటప్పుడు ఉన్నాయి. అంటే ఇక్కడ చూడాలి. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఫిగర్ డి టు సి వెళ్ళేటప్పుడు మనకి 2, 3, 4, 5 బెండ్స్ ఉన్నాయి. ఈ 5 బెండ్స్ ని మనం ఒకటేసారి ఇవ్వచ్చు అన్నట్టు. అది ఎలా ఇవ్వాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ బెండ్లు ఇవ్వడం కోసం మనకి ఆఫ్సెట్ అనే సింబల్ ఉంది కదా, మనం ఈ సింబల్ ని మనం మరటి వాళ్ళు కూడా వాడడం జరుగుతుంది. సో దీన్ని మనం ఒకసారి క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ మనము మన బేస్ లైన్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్సెట్ ఎంత, మన నంబర్ ఎంత 2. సో ఇక్కడ 2 కదా ఆఫ్సెట్ నెంబర్ అనేది ఏంది డి టు సి వెళ్తున్నా నేను. ఫస్ట్ ఇక్కడ ఫ్రమ్ అంటుంది. ఫ్రమ్ ఎక్కడి నుంచి వెళ్తున్నాం మనం, డి నుండి వెళ్తున్నాం. అంటే మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సెలెక్ట్ చేసుకున్న లైన్ ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది, డి టు సి సి టు డి అని. సో నేను డి నుండి వెళ్తున్నా కాబట్టి డి, సో డి సెలెక్ట్ చేస్తున్నా. సో ఆటోమేటిక్గా ఎండింగ్ పాయింట్ ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సి అనేది వచ్చేసింది మనకి 986 లింక్స్ అనేసి మన ఆల్రెడీ ఉన్నది కాబట్టి వచ్చేసింది ఇక్కడ. సో ఆఫ్సెట్ ఎంత 2, ఆఫ్సెట్ నెంబర్ ఎంత అంటే 2 ఇస్తున్నా. డిస్టెన్స్ ఎంతలో ఉన్నది డి టు సి వెళ్ళేటప్పుడు లాటర్ చూడాలి ఇక్కడ. ఇప్పుడు డి టు సి వెళ్తున్నప్పుడు 24 లో 137 దగ్గర లెంత్ ఆఫ్సెట్ యొక్క లెంత్. డిస్టెన్స్ ఏమో 24. ఓకే, ఆఫ్సెట్ యొక్క లెంత్ ఎంత 137. సో ఇక్కడ నేను 137. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా, డి నుండి సికి వెళ్తున్నప్పుడు ఇటు వెళ్తే లెఫ్ట్, ఇట్లా వెళ్తున్నా అనుకుంటే మనకి లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ అటు అన్నట్టు. ఓకే, సో రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ నేను రైట్ క్లిక్ చేస్తున్నా. ఓకే, యాడ్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఆఫ్సెట్ చూడండి, ఇక్కడ మనకి ఈ సాఫ్ట్వేర్ మనం చూసినట్టు ఇక్కడ ఆఫ్సెట్ నంబరు లెఫ్ట్ ఆఫ్సెట్, డిస్టెన్స్ రైట్ ఆఫ్సెట్ ఉన్నది కదా. సో ఇక్కడ యాడ్ కొట్టినప్పుడు ఇది ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ యాడ్ ఇక్కడ చూడండి ఇప్పుడు రావడం జరిగింది. ఇది బెండ్ అనేది 2, డిస్టెన్స్ 24, ఆఫ్సెట్ 137 ఇక్కడ యాడ్ అయిందండి. నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆఫ్సెట్ నెంబర్ 3 ఆటోమేటిక్గా 3 తీసుకోవడం జరిగింది. ఆఫ్సెట్ 3 డిస్టెన్స్ ఎక్కడ ఉంది లాడర్ చూడండి. ఇక్కడ డి నుండి సికి వెళ్తున్నప్పుడు 196 డిస్టెన్స్ ఎంత 196. ఇక్కడ చూడండి లాడర్ 196, ఆఫ్సెట్ 102. సో ఇక్కడ అది కూడా రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నా, యాడ్ కొడుతున్నప్పుడు ఇక్కడ కింద మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, ఇక 3 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ ఆఫ్సెట్ ఎంత ఉన్నది 332 డిస్టెన్స్ 332. ఆఫ్సెట్ ఎంత మనకి ఇక్కడ 122. ఓకే, అది కూడా రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ యాడ్ కొట్టినప్పుడు యాడ్ వచ్చేసింది, 4th వచ్చేసింది. లాస్ట్ 5th వన్ ఆఫ్సెట్ నెంబర్ ఎంత 5th. సో అదెంత అది 480 డిస్టెన్స్ 480 ఉంది. సో ఆఫ్సెట్ లెంత్ ఎంత అది 23. ఇక్కడ నేను అది కూడా రైట్ సైడ్ ఉంది కాబట్టి యాడ్ అని కొట్టేస్తున్నా, అది కూడా యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనము ఓకే కొట్టినట్టయితే మనకి ఇక్కడ ఈ ఆఫ్సెట్లన్నీ మనకి ఆ పాయింట్లు మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, ఇక్కడ ఓకే కొడుతున్నా నేను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 2, 3, 4, 5 ఇప్పుడు మనకి 5 ఆఫ్సెట్లు అనేది మనకు రావడం జరిగింది. ఏది లాడర్ విధంగా చూసినట్టయితే. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఎఫ్ లైన్స్ మొత్తం యాడ్ చేయాలండి. ఎఫ్ లైన్స్ మనం ఏం చేయాలంటే డ్రా చేయాలి. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ జాయిన్ లైన్స్ ఉంది కదా, దాన్ని ఒకసారి మనం క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసినట్టయితే మనము
ఇక్కడ ఏ పైన క్లిక్ చేసేసి ఫస్ట్ పాయింట్ పైన ఏ పైన క్లిక్ చేసినట్టయితే ఏ టు బి డ్రా చేయాలా. ఇలా క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ అడుగుతుంది ఎఫ్ లైనా జీ లైనా సబ్ డివిజన్ లైనా. మన ఎఫ్ లైన్ కాబట్టి ఎఫ్ లైన్. సో కలర్ బ్లాక్ లో ఉంటుంది కాబట్టి ఓకే కలర్. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఓకే ఓకే పైన మనం క్లిక్ చేయాలా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అడ్జసెంట్ సర్వే నెంబర్ అని చూసారా. ఇది అడ్జసెంట్ సర్వే నెంబర్ అనేది ఇక్కడ మనం చూసినట్టయితే 89 ఉంది. ఇక్కడ మనం 89 మనం ఎంటర్ చేసినట్టయితే అది కూడా రావడం జరుగుతుంది. 89 అది ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే 89 అనేది ఇక్కడ వచ్చేసింది అంటే అడ్జసెంట్ సర్వే నెంబర్ ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ సికి వెళ్ళేసి క్లిక్ చేసినట్టయితే ఇది అడ్జసెంట్ యొక్క సర్వే నెంబర్ ఎంత 90. సో ఇక్కడ మనం 90 అని టైప్ చేయాలి. సో 90 అని టైప్ చేసినప్పుడు ఇలా రావడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ సి టు డి. సిటిడి కాదు మనకి సి నుండి వెళ్ళి ఫిఫ్త్ది బెండ్ ఫిఫ్త్ ఇక్కడ ఓకే రైట్ తీసేయాలి. ఇది అడిషన్ సర్వే నెంబరు. ఓకే కొట్టినట్టయితే పైన అడిచాము. నెక్స్ట్ ఫోర్త్కి వెళ్ళింది. ఫోర్త్ దగ్గర మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే ఇక్కడ అర్జెంట్ సర్వే నెంబర్ 94 ఉంది కాబట్టి ఇక్కడ 94 అని నేను టైప్ చేస్తున్నా. ఓకే 94 టైప్ చేసేసి ఓకే కొట్టినట్టయితే 94 మనకి ఇక్కడ రావడం జరిగింది సర్వే నెంబర్. నెక్స్ట్ థర్డ్ బెండ్ ఇది చేస్తున్నా అడ్జసెంట్ సర్వే నెంబర్. ఓకే అడ్జసెంట్ సర్వే నెంబర్ అంటే ఏం లేదండి, పక్కన సర్వే నెంబర్ మనం ఫీల్డ్ లైన్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్ ఇచ్చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే నెక్స్ట్ 2 పైన క్లిక్ చేస్తున్నా ఎఫ్ లైన్ కాబట్టి ఓకే క్లిక్ చేసిన. నెక్స్ట్ డి అనే పాయింట్కి వచ్చేసా. ఓకే క్లిక్ చేసిన. ఇక్కడ నుండి మనకి ఎక్కడికి వెళ్ళింది ఫీల్డ్ లైన్ డైరెక్ట్ ఏకి వచ్చేసింది. ఓకే ఏకి వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఎంత ఉన్నదంటే ఇక్కడ మనకి 92 ఉంది. ఏది అర్జెంట్ సర్వే నెంబర్. అక్కడ నేను 92 క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా 92 రావడం జరిగింది అన్నట్టు. ఓకే సూపర్. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫీల్డ్ లైన్ అనేది మొత్తం మనం డ్రా చేయడం జరిగింది. ఓకే సో ఇక్కడ మనకి ఏ నుండి 1కి వెళ్ళాలి 1 టు బి వెళ్ళాలి ఫీల్డ్ లైన్. సో ఇక్కడ మనం జాయింట్ లైన్ పై క్లిక్ చేసేసి 1 2 ఉండాలి. ఇక్కడ ఉండాలి మనకి ఇది ఉండదు కాబట్టి ఓకే నెక్స్ట్ బి. సో మనకి ఈ విధంగా మనకి ఫీల్డ్ లైన్ అనేది రావడం జరిగింది అన్నట్టు. ఫీల్డ్ లైన్ మనం డ్రా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే సబ్ డివిజన్ లైన్స్ ఉన్నాయి కదా, అవి మనం ఇప్పుడు డ్రా చేయాలి. సో ఇప్పుడు దీనికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ B2C చేసినట్టయితే 250లో మనకి ఇక్కడ సబ్ డివిజన్ పాయింట్ ఉన్నది. ఇక్కడ 1 to 4 మనం డ్రా చేసిన తర్వాత మనకి ఇక్కడ కూడా రావడం జరిగింది అన్నట్టు. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సబ్ డివిజన్ లైన్. సో ఈ సబ్ డివిజన్ లైన్ కాబట్టి ఫస్ట్ పాయింట్లు మనం పాయింట్ అవుట్ చేయాలి. క్రియేట్ న్యూ సబ్ డివిజన్ పాయింట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేసి మనము దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే సెలెక్ట్ ద స్టార్ట్ పాయింట్ ఫ్రమ్ ద లైన్. సో ఇక్కడ మనము స్టార్టింగ్ పాయింట్ ఇది కాబట్టి ఈ క్లిక్ చేసినట్టయితే ఈ సబ్ డివిజన్ యొక్క డిస్టెన్స్ ఎంత అవుతుంది ఇక్కడ చూడండి. ఇక్కడ బి నుండి ఎల్సీకి వెళ్తున్నప్పుడు ఎంత 250 ఉంది. 250లో మనకి పాయింట్ చూపెట్టడం జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ మనకి ఏంది 250 మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఆ పాయింట్ అనేది రావడం జరుగుతుంది. డూ యూ వాంట్ టు డిస్ప్లే ద డిస్టెన్స్ ఫ్రమ్ ద అదర్ ఎండ్ సి అంటే ఇక్కడ నుండి కూడా డిస్టెన్స్ మీకు చూపెట్టాలా అని అడుగుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మనకి ఇది ఒకటే పాయింట్ ఉన్నది కాబట్టి సో మనం ఎస్ అని కొట్టాలి. ఇది ఎస్ అని కొట్టినట్టయితే మనకి ఇక్కడ నుండి వెళ్ళి సి దగ్గర నుండి వెళ్ళి ఈ సబ్ డివిజన్ పాయింట్ కి డిస్టెన్స్ ఎంత అన్నది కూడా మనకి చూపెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఎస్ అని క్లిక్ చేస్తున్నా. అప్పుడు ఇక్కడ నుండి 256 ఇచ్చిన నేను ఆటోమేటిక్గా 146 అనేది అది కూడా డిస్ప్లే చేయడం జరిగింది అన్నట్టు. సో ఈ విధంగా మనము సబ్ డివిజన్ పాయింట్ మనం డిస్ప్లే చేయడం జరిగింది, ఇక్కడ పాయింట్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ 1 నుండి 4 వరకు మన ఫీల్డ్ అనేది ఉంది కాబట్టి మనము దానిసారి మనం అది కూడా గీసేద్దాం. సో 1 to 4 ఓకే ఇది మన ఎఫ్ లైన్ కాబట్టి ఓకే క్లిక్ చేస్తున్నా. ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు 1 to 4 మధ్య 1 to 4 ఉంది కదా, ఈడ కూడా మనకి సబ్ డివిజన్ పాయింట్ మనం పాయింట్ అవుట్ చేయాలి. ఎంత ఉన్నది డిస్టెన్స్ 200 ఉన్నది. సో మనం సబ్ డివిజన్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఉంది కదా మనకి క్రియేట్ న్యూ సబ్ డివిజన్ పాయింట్, దీనిపైన క్లిక్ చేసేసి ఈ లైన్ సెలెక్ట్ చేసేస్తే సెలెక్ట్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ఫ్రమ్ ద లైన్ అని ఉంటుంది. సో ఇక్కడ లైన్ కి మనకి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి సో దీని పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి డిస్టెన్స్ అడుగుతుంది. ఎంతలో ఉంది మనకి ఇక్కడ 200 డిస్టెన్స్ లో మనకి ఇక్కడ పాయింట్ ఉన్నది. సో ఇక్కడ నేను 200 ఎంటర్ చేస్తున్నా. సో సేమ్ ఇక్కడ డూ యూ వాంట్ టు డిస్ప్లే ద డిస్టెన్స్ ఫ్రమ్ ద అదర్ ఎండ్ 4 ఇక్కడ డిస్టెన్స్ కూడా కావాలంటుంది, కావాలని అడుగుతుంది. సో ఇక్కడ నేను ఎస్ అని అడుగుతున్నా కాబట్టి అప్పుడు ఇక్కడ 262 ఉంది, ఇక్కడ 200 ఉన్నదంటూ. ఓకే ఈ విధంగా మనకి రావడం జరిగిందండి.
సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 2 పాయింట్లు నేను ఏం చేయాలంటే యాడ్ చేయాలి సబ్ డివిజన్ పాయింట్. సో ఇక్కడ ఫీల్డ్ అనికి వెళ్ళేసి ఇక్కడ నేను సెలెక్ట్ చేసినట్టయితే ఈ 2 పాయింట్లని ఇక్కడ లైన్ రావడం జరిగింది. సో ఇక్కడ ఎఫ్ లైన్ కాదు ఇది. ఇదేంది ఇది? సబ్ డివిజన్ లైన్. సో సబ్ డివిజన్ లైన్ కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇది రెడ్ కలర్‌లో చూపెడుతున్నా నేను. ఓకే అని కొట్టినట్టయితే ఇది సబ్ డివిజన్ పాయింట్ అని ఈ విధంగా రావడం జరుగుతుందన్నట్టు. ఓకే. నెక్స్ట్ సో ఈ విధంగా మనము గీయడం జరిగింది టోటల్‌గా. నెక్స్ట్ ఇంకేమున్నాయంటే ఇప్పుడు ఈ ఎక్స్టెండెడ్ లైన్స్ ఉన్నాయి కదా! ఏవైతే అడ్జసెంట్ సర్వే నంబర్‌లకి ఎక్స్టెండెడ్ లైన్ ఉన్నదో దాన్ని మనం డ్రా చేయాలంటే ఇక్కడ చూడండి ఒకసారి ఈడ. డ్రా ద అడ్జసెంట్ లైన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయాల. క్లిక్ చేసిన తర్వాత దీన్ని క్లిక్ చేసి మనం కొద్దిగా ఫ్రంట్‌కి లాగినట్టయితే ఆటోమేటిక్‌గా వెళ్ళడం జరుగుతుంది. సో మనకి ఎలా అంటే అలా వస్తుందన్నట్టు. ఓకే. సో ఇది కూడా అంతే. నెక్స్ట్ జస్ట్ మనం క్లిక్ చేసేసి మనము కిందికి డ్రా చేస్తే ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. సో ఈ విధంగా మనం ఇచ్చుకోవచ్చు అన్నట్టు. ఓకే. సో మనకిప్పుడు మనము టోటల్‌గా ఇప్పుడు ఏవైతే సబ్ డివిజన్ లైన్స్ ఉన్నాయో ఇందాక ఏసినయి 250, 146 ఇవి మనకి ఏం చేయాలంటే లోపల ఉండాలి ఎప్పుడే గాని. ఓకే. ఇవి ఎప్పుడు గాని మనకి లోపల ఉండాలన్నట్టు. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనము రైట్ సైడ్ క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ మూవ్ టెక్స్ట్ ఉంది కదా! రైట్ క్లిక్ ఇచ్చినట్టయితే మనము మూవ్ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి సెలెక్ట్ చేసుకొని దాన్ని డ్రాగ్ చేసేసి ఇక్కడ ఇక్కడ పెట్టడం జరుగుతుందన్నట్టు. ఇక్కడ 140 పైన క్లిక్ చేసేసి దాన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి లెఫ్ట్ క్లిక్ చేసి కొద్దిగా కింద పెట్టేస్తే ఇలా రావడం జరుగుతుంది 146 అనేది. సో మనం ఈ విధంగా మనం ఏందంటే మొత్తం డ్రా చేయడం జరిగింది T1 అనేది. సో మనకి అడ్జసెంట్ సర్వే నంబర్ ఇచ్చేసినాం. తర్వాత సబ్ డివిజన్ లైన్ ఇక్కడ గీసేసినాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము చాల్తా నంబర్లుగా డివైడ్ చేయాలి. ఇదంతా ఒక చాల్తా నెంబర్ 1. ఓకే. ఇదంతా చాల్తా నంబర్ 2. ఇది చాల్తా నంబర్ 3. సో ఈ విధంగా గీయడం జరుగుతుందన్నట్టు. సో ఇక్కడ మనము చిన్న తప్పేం చేసినామంటే ఇది ఫీల్డ్ లైన్ కాదు ఇది. సో దీన్ని మనం డిలీట్ చేయాలి. సో ఇది ఫీల్డ్ లైన్ కాదు కాబట్టి డిలీట్ చేయాలి కాబట్టి డిలీట్ ద లైన్ ఉంది కదా! ఇక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత దీనిపైన క్లిక్ చేసినట్టయితే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ ద లైన్ ఏబిఎస్ పోతుందన్నట్టు. ఓకే. ఇప్పుడు నేనేం చేయాలంటే మళ్ళీ ఇప్పుడు గీస్తున్నా డ్రా ద బేస్ లైన్ ఉంది కదా! క్లిక్ చేసేసి స్టార్టింగ్ పాయింట్ ఏ, ఎండింగ్ పాయింట్ బి. డిస్టెన్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ 802 ఉంది. 802. ఓకే. ఎంటర్ ద డిఫరెన్స్ స్టార్టింగ్ పాయింట్. సో బేస్ లైన్ ఏరియా జరుగుతుంది కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే డ్రా ద బేస్ లైన్ ఇచ్చేసి పాయింట్ ఎఫ్ ఇచ్చేస్తున్నా. ఆర్ ఇచ్చేస్తున్నా. ఇది ఎస్ ఇచ్చేస్తున్నా. డిస్టెన్స్ ఏమో 802 ఇస్తున్నా. సో ఇలా క్లిక్ చేసినట్టే ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసేసి సో ఈ విధంగా రావడం జరిగిందన్నట్టు. ఓకే. సూపర్. సో ఈ విధంగా మనము డ్రా చేయడం జరుగుతుందన్నట్టు. సో ఇక్కడ మనకేందంటే సో అది ఏబి అనుకోండి. సో మనం ఇక్కడ టెక్స్ట్ కూడా చేంజ్ చేయాలంటే ఎట్లా అంటే టెక్స్ట్ డిలీట్ టెక్స్ట్ క్లిక్ చేసినట్టయితే పోతుంది. ఇది కూడా పోతుంది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు రైట్ క్లిక్ చేసి టెక్స్ట్ పైన క్లిక్ చేసినట్టయితే ఇన్సర్ట్ టెక్స్ట్ అని వస్తుంది. సో ఇక్కడ మనం దాన్ని క్లిక్ చేసినట్టయితే డబుల్ క్లిక్ ఎంటర్ టెక్స్ట్ అనే దగ్గర మనము బి అని టైప్ చేసినట్టయితే కలర్ అడుగుతుంది. సో కలర్ మనకి రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఓకే. సో ఇన్సర్ట్ చేసినట్టయితే రెడ్ కలర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ కూడా అంతే. రైట్ క్లిక్ ఇచ్చేసి టెక్స్ట్ ఇన్సర్ట్ టెక్స్ట్ డబుల్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఏ కాబట్టి నెక్స్ట్ ఫాంట్ కలర్ చేంజ్ చేయాలి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనము ఓకే ఇన్సర్ట్ మనకి ఏ అనేది రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏబిసిడి. ఓకే. ఈ విధంగా మనము టీ పైన డ్రా చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టోటల్గా మనకి
ఇచ్చిన పాయింట్లు అనేసి మనం టోటల్గా మనం గీయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చల్తా నెంబర్లు ఇవ్వాలి. చాల్తా నెంబర్లు ఇవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే టూల్స్కి వెళ్ళాలి. టూల్స్కి వెళ్ళేసి ఇక్కడ మనము పిక్చరైజ్డ్ పాలిగాన్ ఉంది కదా, దీన్ని మనం ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే మనకి లోపల ఉన్నటువంటి డాటా మొత్తం హైడ్ కావడం జరుగుతుంది. సో మనము మనకి ఇక్కడ 1 ఉంది కాబట్టి చాల్తా నంబర్. సో దీనిపైన క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ఏంది చాల్తా నంబర్ 1 అంటుంది కాబట్టి సబ్ డివిజన్ 1. ఓకే, ఇక్కడ చాల్తా నంబర్ 1 వచ్చేసింది. దీనిపైన అందులో క్లిక్ చేసినట్టయితే చాల్తా నంబర్ 2. ఓకే, చాల్తా నంబర్ 2 వచ్చేసింది. ఇక్కడ క్లిక్ చేస్తున్నా చాల్తా నంబర్ 3. ఓకే, చాల్తా నంబర్ 3 కూడా రావడం జరిగిందండి. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు రీప్రెస్ ద మ్యాప్ అన్నప్పుడు మనకి 1 2 చాల్తా నెంబర్లు వచ్చినాయి. 1 2 3. సో టోటల్ ఏరియా మనకి రావడం జరిగింది. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు దీని ఒక ఏరియా మనం కనుక్కోవాలి. చాల్తా నంబర్ వైజ్గా మనకి డిఎన్ఓ సిస్టంలో ఎంత ఏరియా ఉందని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేయాలి. సో ఇలా మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇక్కడ మనము ఎక్టాస్లో ఉన్నదాన్ని ఎకర్స్లో పెడుతున్నా నేను. సో చాల్తా నెంబర్ 1, ఈ చాల్తా నెంబర్ 1 ఎంత అవుతుందో ఇది 1.23 ఎకర్స్. ఇది నెక్స్ట్ చాల్తా నెంబర్ 2 ఇది ఉంది కదా, ఇది 1.04 ఎకర్స్. చాల్తా నెంబర్ 3 ఇది ఉంది కదా 1.67 ఎకర్స్ అన్నట్టు. సో ఈ విధంగా మనకి ఏరియా అనేది మనము తెలుసుకోవచ్చు అన్నట్టు ఇలా మనం డ్రా చేసిన తర్వాత. సో నెక్స్ట్ టోపో డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం ఇక్కడ ఉంది కదా, ఈ సింబల్తో మనం ఇన్సర్ట్ చేసి టోపో డీటెయిల్స్ మనం ఇందులో పెట్టొచ్చు అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ల్యాడర్ మనం చూడాలనుకున్నట్టు ఇక్కడ ఉంది కదా మన సింబల్, ఏది ల్యాడర్ టేబుల్ ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినట్టయితే మనకి ల్యాడర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి సో ఇది. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే డ్రా చేశామో అది ఆ ల్యాడర్ పైన మనము క్లిక్ చేయగానే మనకి ఈ ల్యాడర్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనము ఈ డిఎన్ఓ సిస్టమ్ ద్వారా మనం గీయడం జరుగుతుంది. నెక్స్ట్ దీన్ని ప్రింట్ ఎలా తీయాలి సో ఒకసారి డీటెయిల్గా చెప్తా. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ప్రివ్యూ ఉంది కదా, ఫైల్ పైన వెళ్ళేసి ఇక్కడ ఫైల్స్లో వెళ్ళేసి ప్రింట్ ప్రివ్యూ ఇక్కడ మనం క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి నార్త్ డైరెక్షన్ వస్తుంది. సో నార్త్ టువర్డ్స్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే క్లిక్ చేయాలి. సో ద నార్త్ డైరెక్షన్ అన్నప్పుడు క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనకి నార్త్ డైరెక్షన్ చూపెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రివ్యూ పైన క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ఏంటంటే మనకి మ్యాప్ అనేది సెంటర్లో ప్లాట్ కావాలి కాబట్టి సో మూవ్ ప్లాట్ సెంటర్ ప్లాట్ పెడుతున్నాను నేను. డూ యూ వాంట్ టు సెట్ ద ప్లాట్ ఇన్ ద సెంటర్ అంటే ఎస్. ఇక్కడ మనకి నార్త్ డైరెక్షన్ వచ్చేసింది, సెంటర్లో వచ్చేసింది మనకి. ఇక్కడ ఓల్ పేజ్ ఉంది కదా, ఇక్కడ ఓల్ పేజ్ అనేది యాక్చువల్ సైజ్ పెట్టుకోవాలి మనం. సో యాక్చువల్ సైజ్ పెట్టుకుంటే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకే, మనం వచ్చిన డిస్ట్రిక్ట్, తర్వాత మండలు, తర్వాత భూమి కొలతల పటము, ఫీల్డ్ నంబరు, తర్వాత ఈ డీటెయిల్స్, నార్త్ డైరెక్షన్, ఇవన్నీ టోటల్ రావడం జరుగుతుంది. సో కొద్దిగా ఇది పైకి అన్నట్టయితే కింద కూడా ల్యాడర్ కూడా ఉంది మనది. సో ఈ ల్యాడర్ అనేది కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నట్టు. సో డీటెయిల్గా మనం ఏదైతే గీసామో ఇదంతా ఇలా రావడం జరుగుతుంది. మనం దీన్ని ప్రింట్ విడిచి చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా మనము డిఎన్ఓ సిస్టమ్ ద్వారా మనము ఈ ఒక టీఫన్ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఏ విధంగా డ్రా చేయాలో చూసామన్నట్టు. ఓకే, సో ఏమైనా ప్రింట్ కావాలనుకుంటే ప్రింట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ప్రింట్ రావడం జరుగుతుంది అన్నట్టు. లేదా మనం సేవ్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే ఫైల్స్కి వెళ్ళేసి ఇక్కడ సేవ్ డిఎక్స్ఎఫ్ ఫైల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి డెస్క్టాప్ పైన అడుగుతుంది ఎక్కడ సేవ్ కావాలన్నది. మనం ఆ ఫైల్ నేమ్ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా అది సేవ్ కావడం జరుగుతుంది అన్నట్టు. ఈ విధంగా మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.